హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై సింపుల్ రెమెడీస్. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ ఏంటంటే సింపుల్గా వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలన్నది చెప్తాను. అది కూడా ఇన్స్టెంట్ రైస్తో. అంటే మనం ఏమి దీనికోసం పెద్దగా హైరాణ పడక్కర్లేదు. ఆల్రెడీ మసాలాలన్నీ అందులో యాడ్ చేసి ఉంటాయి. దాన్ని మనం ఎలా కుక్ చేసుకోవాలన్నది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అయితే ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కోసం మనకి ఏం కావాలంటే కొంచెం స్పైసెస్ తీసుకుంటామండి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, తర్వాత ఈ ఫ్లవరు, ఇవన్నీ తీసుకుంటాము. ఈ రైస్ ఏంటంటే మనకు ఆల్రెడీ ఇన్స్టెంట్ రైస్ అండి. ఇది ఆల్రెడీ ఈ బిర్యానీ రైస్లోనే మసాలాలు, డాల్డా, నెయ్యి ఇవన్నీ కలిపి పెట్టేస్తారు. ఇంకా మనం ఇందులో ఏమీ యాడ్ చేసుకోకర్లేదు, చాలా సింపుల్గా అయిపోతుంది. గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి. అంటే మీరు 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలి. అయితే ఇందులోకి మనకి ఒక ఆనియన్ అనేది తరిగి పెట్టుకోవాలి, పెద్ద ముక్కలుగా ఒక ఆనియను, తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, క్యారెట్, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా మనం ఏం చేయాలంటే పాన్లో ఆయిల్ అనేది హీట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, నేను మీతో మాట్లాడుతున్నప్పుడే పాన్లో ఆయిల్ వేసేసాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి. దీనిలో మనం ఈ స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులో మీరు చాప్ చేసి పెట్టుకున్న ఆనియను, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇందులో యాడ్ చేసుకొని ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా దీన్ని ఫ్రై చేసి పెట్టుకోవాలి కదండి. ఆనియన్స్ ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు ఇందులోకి మనం క్యారెట్, మనం కావాలనుకుంటే వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అండి. క్యారెట్, బీన్స్, తర్వాత ఇలాంటివన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. నేనేంటంటే నాకు అవైలబుల్గా ఉన్నటువంటి క్యారెట్, టమాటో తీసుకున్నాను. ఇవి కూడా ఒక 10 మినిట్స్ మనం ఫ్రై చేసి పెట్టుకోవాలి. మన పీసెస్ ఎంతవరకు వచ్చినాయో చూద్దాము. ఓకే, ఇవి బాగా రోస్ట్ అయినాయండి. ఇప్పుడు ఏంటంటే మనం కొద్దిగా పుదీనా యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ లాగా కలిపి పెట్టుకుందాం. ఒక మీరు ఈ యొక్క బిర్యానీ రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ ఏంటంటే మనకు రెగ్యులర్ సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతుందండి. బాస్మతి రైస్లో ఉంటుంది, మళ్ళీ మామూలు ప్లెయిన్ రైస్లో కూడా మీకు దొరుకుతుంది. కొన్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇవి ఇలా కొంచెం రోస్ట్ అయిన తర్వాత మనం 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కదండి. దీనికోసం మనం 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం రుచికి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకున్నట్లయితే 10 మినిట్స్లో మనకి ఈ యొక్క బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మన బిర్యానీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. చూసారా, చాలా యమ్మీగా ఉంది. ఆల్రెడీ కుక్ అయిపోయింది ఇది. దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాం. ప్రస్తుతం అయితే స్టవ్ ఆఫ్ చేసి దీని మీద లిడ్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మన బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీనిలోకి మనం సైడ్ డిష్గా చికెన్ గ్రేవీ తీసుకోవచ్చు, వెజిటేబుల్ కర్రీస్, కూర్మా కానీ ఏమైనా తీసుకోవచ్చు. నేనేంటంటే ఇందులోకి ప్రిపేర్ చేసుకున్నాను. ఈ రెండు కలిపి తిన్నట్లయితే అవసరంగా ఉంటుంది టేస్ట్ అనేది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏమన్నా నాకు టిప్స్ ఇవ్వాలి, సలహాలు ఇవ్వాలనుకున్నట్లయితే ఇవ్వచ్చు. నేను అవి యాక్సెప్ట్ చేస్తాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.